రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు 70,000 కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం 6,500 కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం 600 కోట్లకు 10% అమ్మేశాడు. ఇక గంగవరం పోర్టు 30 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు. గంగవరం పోర్టులో 90% వాటా డివిఎస్ రాజు గారిది. 6,200 వాల్యుయేషన్ తో ఆ వాటాను అదాని గ్రూప్ కొన్నది. అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న డీల్. దీనికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అసలు నిజాలు తెలుసుకోకుండా చంద్రవంకలు ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఆఖరికి నువ్వు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు కొడుకు పుడితే పప్పు అవుతాడు, అలాగే కూతురు పుడితే షర్మిల అవుతుంది అన్నట్టు అయిపోతుంది.